మనకు కనిపిస్తున్నా అది ఉంది కదా ఆ ఫ్లోర్ ఆగో మరి ఇంట్లో ముసలాయన కూడా ఉన్నాడు కానీ పైకి తీసుకుపోయారా? ఆయన ఎత్తుకొని చేతుల మీద ఎత్తుకొని వెళ్ళి పైన పూరా పైన ఫ్లోర్ మీద ఉన్నాం. ఇక్కడికి వచ్చేసాయి అన్న వాటర్. ఆ వాటర్ చూసేసి భయం వేసి చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎత్తుకొని పైకి వెళ్ళాం అందరం. కనీసానికి ఎవ్వరు కూడా స్పందించి మరి నిన్న సీఎం వచ్చే కదా, నిన్న ముగ్గురు మంత్రులు మీ దగ్గరనే ఉండే. మంత్రులు ఉన్నారు సార్. దేనికి సార్ మంత్రులు ఉన్నారు? నిన్న నేను మాట్లాడాను, మళ్ళీ న్యూస్ కవరింగ్ వస్తే నేను మాట్లాడాను. మంత్రులు చెప్పుకోవడానికి ఉంటే ఏం సరిపోతుంది సార్? మంత్రులు అనేవాళ్ళు, నేను అనేది సరే మంత్రులు రాకపోయినా కనీసానికి ఒక సిబ్బందినో రెస్క్యూ టీమ్నో ఎవరినో పంపించాలి కదా. మేము పైన పూరా పైన పెద్దోళ్ళని పెట్టుకొని వాన పడుతుంటే టేరా కప్పుకొని కూర్చొని ఉన్నాం. కనీసానికి మాకు తాగటానికి నీళ్ళు తాగితే మేము వచ్చే మురికి నీళ్ళు తాగాలి. మా అదృష్టం ప్రకారం ఏంటంటే పైనుంచి వాటర్ బాటిల్స్ వస్తుంటే వాటి నీళ్ళల్లో నుంచి పట్టుకొని ఆ నీళ్ళు తాగాం. ఆ బాటిల్స్ కొట్టకొచ్చిన వాటర్ బాటిల్ తాగి బతికాం. ఇంకొక 2 గంటలు అయితే వాటర్ ఫ్లో అయ్యేసి పూరా ఫ్లోర్ కూడా మునిగిపోయేది. ఆల్మోస్ట్ నిన్న వర్షంలో నిన్న మొత్తం వర్షంలో. ఇంతవరకు కనీసం తిన్నరా? ఏమీ లేదు సార్. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ అధికారులు, మన బీఆర్ఎస్ అధికారులు, నిన్న పువ్వాడ అజయ్ కుమార్ గారు వచ్చారు, ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చారు, కొంతమంది వాళ్ళు వచ్చారు. కానీ మిగతా వాళ్ళు మనకి మంత్రులు 3 ఉన్నారు కదా, 3కి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా వచ్చింది లేదు, మా బాధ పట్టించుకుంది లేదు సార్. మరి దారుణం కదా. ఏం సార్ అంటే మేము ఓట్లే లేదా, లేక ఇక్కడ ముంపు ప్రాంతంలో ఉన్న మనుషులం కాదా అంటే మేము మనుషులం అనే లెక్క లేదా సార్? మేము కూడా కరెంట్ లేదు సార్. ఇంకా 1 వీక్ వరకు కరెంట్ రాదు. ట్రాన్స్ఫారం మునిగిపోయింది. ఆల్మోస్ట్ ఆ ట్రాన్స్ఫారం మొత్తం టోటల్ మునిగిపోయింది. ఏరియా అంతా ఒక స్తంభం అంత హైట్ లోతులో మునిగిపోయింది. ఇప్పుడు అంటే తోటరామారావు గారు కానీ వాళ్ళు కానీ కూరగాయలు అవి వాళ్ళు సప్లై చేస్తున్నారు. కానీ మిగతా మంత్రులు 3 ఉన్నారు. చెప్పుకోవడానికి 3 మంత్రులు దేనికి అంటే మేము చచ్చిపోతే మా శవాలు చూస్తూ ఫోటోలు దిగటానికా? మా శవాల మీద ఇది ఓవర్ మొత్తం ఇల్లు అంతా మునిగిపోయిందా? వచ్చిందండి, మేము అంతా బాధపడుతున్నాం. ఇప్పుడు ఎదువరకు ఎప్పుడన్నా మునిగిందమ్మా? ఇదే ఫస్ట్ అండి, పెద్దగా రావడం ఇదే ఫస్ట్. అంతేనా? మరి ఎవరన్నా వచ్చి ఏమన్నా అన్నం గిన్నం ఏమైనా పెడుతున్నారు? లేదండి, అసలు బయట నుంచి తెచ్చుకుంటున్నాం అండి. అయ్యో, మీరు 3 మంత్రులు గెలిపించుకున్నారు. ఈడ ఏం చేయాలండి, మా బాధ చెప్పుకోలేమండి. నిన్న ముఖ్యమంత్రి కూడా వచ్చి 10,000 ఇస్తామంటారు. మరి బాధపడుతున్నాం, మనసులో పెట్టి కడిగిస్తున్నామండి. దారుణంగానే ఉంది. ఇదే అయిపోతే రేపు అంటు రోగాలు మా నాన్నగారు ఉన్నారండి పాప, ఆయన ఎంత తిప్పలు పెడుతున్నాం. ఇదంతా చూడండి, ఇంకా పైకి కూడా మొత్తం నడిచిందండి. పైప్ లో కూడా ఒక మెట్ అయితే లోపల పోయేదండి. టీవీలు మొత్తం అయిపోయిందండి. ఎంత బాధపడుతున్నాం. దారుణమైన పరిస్థితి ఇది. అదే చూస్తూనే ఉన్నాను. ఏం చూద్దామమ్మా? ఇది ఏం చూసినట్టుంది? ఇది ఎక్కడ చూసినట్టుంది?